నల్ల కలువ 56th చాప్టర్. హాయ్ బ్రో, నిహారిక నేను కొలీగ్స్ 2 years నుంచి కలిసే పనిచేస్తున్నాం. మా మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది అని ఓవర్గా చెప్పుకుంటాడు రాకేష్. వీడేంటి ఇంకో నూతన్ గాడా అని వేద్ విసుగ్గా అనుకుంటే, విశ్వకి మాత్రం ఆ రాకేష్ బాబు తేడా పీస్ అనిపిస్తుంది. ఏంటి మాట్లాడట్లేదు అని రాకేష్ అనగానే, నువ్వసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా బ్రో, అందుకే అని వేదంటే హాయ్ అని నార్మల్గా చెప్పి నిహారిక వైపు చూస్తాడు. అసలు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టు ఉంటుంది నిహారిక ఫీలింగ్. అదే అర్థమైన విశ్వ, వేద్ మనం వెళ్ళిపోదామా అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకు వెళ్ళడం అని అడుగుతాడు వేద్. విశ్వకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బ్రో, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వీళ్ళ మధ్యన మనం ఎందుకు, పక్కకి పోదామా అని వేద్ రాకేష్ని అడిగేసరికి, నో బ్రో, మేము ఇక్కడికి ఒక ప్రొఫెషనల్ పని మీద వచ్చాము, సో నేను తనతోనే ఉంటాను అని అంటాడు రాకేష్. నేనేం ఈ పబ్లో నుంచి బయటికి వెళ్ళాలి అనట్లేదు, పక్కన టేబుల్ దగ్గరకు వెళ్దాం అంటున్నా అని రాకేష్ రాను అంటున్నా బలవంతంగా లాక్కుపోతాడు వేద్ బాబు. ఇక్కడ నిహారిక విశ్వల మధ్య ఎలాంటి మాటలు చూపులు ఉండవు. విశ్వ ఈస్ట్కి చూస్తే నిహారిక వెస్ట్కి చూస్తుంది. వేద్ రాకేష్ బాబుతో కలిసి మందు కొడుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, రే రాకెట్ బాబు, నువ్వేమైనా నాకు హెల్ప్ చేయగలవా అంటాడు వేద్. బ్రో, నా పేరు రాకేష్, రాకెట్ కాదు అంటాడు. హా, నీకు రాకేష్ కన్నా రాకెట్నే బాగా సెట్ అయిందిరా, కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంటాడు. ఏం హెల్ప్ బ్రో అంటాడు రాకెట్. నేను ఒక స్టోరీ రాయాలి అనుకుంటున్నా, అందులో హీరో హీరోయిన్కి బలవంతంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నా. అలా పెళ్లి చేసిన వాళ్ళ మధ్యలో లవ్ కెమిస్ట్రీ పుట్టించే ఐడియాస్ నీకేమైనా తెలిస్తే చెప్పు రాకెట్ బాబు అంటాడు వేద్. సార్, మీరు రైటర్నా అని అడుగుతాడు రాకెట్. ఫ్యూచర్లో కావాలి అనుకుంటున్నా, నీకేమైనా అభ్యంతరమా, ఐడియాస్ చెప్పమంటే సొల్లు డౌట్స్ అడుగుతున్నావు అని విసుగ్గా అంటాడు వేద్. అంటే బ్రో, నాకు కూడా ఇందులో అంతగా అనుభవం లేదు అంటాడు రాకెట్ బాబు. మరి ఇంకెందులో ఉంది, పెళ్ళైన అమ్మాయిలకి సైట్ కొట్టడంలో ఉందా అని అంటాడు వేద్ వెటకారం సీరియస్నెస్ మిక్స్ చేసి. ఆ మాటకి తడబడుతూ, నేనేమలాంటి వాడిని కాదు బ్రో, నేను నిహారిక ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ ప్రొఫెషనల్ పరంగా కూడా ఒకే డిపార్ట్మెంట్ అయ్యేసరికి కొంచెం క్లోజ్గా ఉంటున్నాం, అంతే తప్ప నేనేం తనకి సైట్ కొట్టట్లేదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే అని తను చాలా ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని తెగ తాపత్రయపడతాడు రాకెట్ బాబు. అరే, నేనిప్పుడు నువ్వు నిహారికకి సైట్ కొడుతున్నావు అన్నానా అని అంటాడు వెట్టకారంగా వేద్ బాబు. ఆ మాటకి గతుక్కుమంటాడు రాకెట్ బాబు. ముందు నాకొక ఐడియా చెప్పంటే సోదితో చంపుతున్నావు అంటాడు విసుగ్గా. బ్రో, ఏదైనా పార్టీ అరేంజ్ చేసి వాళ్ళు ఏదో ఒక రొమాంటిక్ పాటకి డాన్స్ చేసేలా చేశామనుకో, వాళ్ళ మధ్య టచ్కి వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్ స్టార్ట్ అవ్వచ్చు అంటాడు రాకెట్ బాబు. ఏంట్రా బాగా అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు అంటాడు వేద్ బాబు. అంటే సినిమాలు స్టోరీస్ ఎఫెక్ట్ అన్నమాట అని సిగ్గుపడుతూ చెప్తాడు రాకెట్ బాబు. రే, నువ్వు స్టోరీస్ చదువుతున్నావా, నమ్మేలా లేదే అంటాడు వేద్ బాబు. ఎందుకు బ్రో, ఐ లవ్ రొమాంటిక్ స్టోరీస్ అంటాడు రాకెట్ బాబు. అనుకున్నా అలాంటి స్టోరీస్నే చదువుతావు అని. రే, నిజం చెప్పు, రొమాంటిక్ అంటే ఎక్స్ట్రాడినరీ రొమాన్స్ ఉన్నవే కదా నువ్వు చదివేది అంటాడు వేద్. ఆ మాటకి సిగ్గుపడతాడు రాకెట్ బాబు. వాడి మొహాన్ని చూసి, అబ్బా, ఎక్కర్లేని సంతంతా నాకే దొరుకుతారు అని విసుగ్గా అనుకుని విశ్వ వాష్రూమ్ వైపు వెళ్తే వేద్ నిహారిక దగ్గరికి వస్తాడు.
వేద్ని చూసి స్టైల్గా కాలు మీద కాలేసుకొని, ఎలా ఉంది సార్ మీ మ్యారీడ్ లైఫ్ మీ స్వప్న సుందరితో అని వెటకారంగా అంటుంది. కోరి చేసుకున్నాక చాలా హ్యాపీగా ఉన్నా అంటాడు వేద్ బాబు రజనీకాంత్ స్టైల్లో. ఆ మాటకి బీపీ పెంచుకున్న నిహారిక, నిజం చెప్పు వేద్, నువ్వు నిజంగానే వైశాలిని లవ్ చేశావా అని అడుగుతుంది సీరియస్గా. హా, లేకపోతే నిన్ను కాదని మరి తనని ఎలా చేసుకుంటాను? నా నల్లపిల్లి, నా ప్రేమ, నా ప్యార్, నా ఇష్క్, నా కాదల్, నా జాన్, నా లవ్ అని చెప్పుకుంటూ పోతే, ఎహే ఆపు అని అరుస్తుంది నిహారిక. సో ఇదేనండి నల్ల కలువ 56th చాప్టర్. వేద్ మాటలు వింటే వైషుకి హార్ట్ అటాక్ వస్తుందేమో కదా. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అసలు మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.